నమస్తే, వెల్కమ్ టు ASP9 మార్నింగ్ న్యూస్ విత్ శ్రీనివాస్. ఈరోజు వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వివిధ వార్తలను చూద్దాం. మనం ముందు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, ఉచిత పథకాలను పెట్టుబడిగా గుర్తించాలి, GSGDPని పరిగణలోకి తీసుకొని కేంద్ర నిధులు ఇవ్వాలి, ప్రత్యేక గ్రాంట్ గా ₹71,000 కోట్లు ఇప్పించాలి, కేంద్ర పన్నులు రాష్ట్ర వాటాను 41% నుంచి 50% పెంచాలి, 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు అంటూ ఒక మెయిన్ వార్త ఇక్కడ కనబడుతుంది. గూడు చెదిరింది, గుండె పగిలింది. ఇటీవలి వరదలకు పలు జిల్లాలో తీవ్ర నష్టం, మట్టి దిబ్బలుగా ఇల్లు, ఆనవాళ్ళు చెదిరిన ఈ ఊళ్ళు అంటూ ఒక ఉద్యోగ విధానంగా వార్త. ఖమ్మంలో, తెలంగాణకు సంబంధించి ఖమ్మంలో, ఉమ్మడి ఖమ్మంలో చాలా ప్రాంతాలు జలమయమైపోయినాయి. వాటికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాం మనం. దాదాపుగా బాధిత గ్రామాలు వచ్చేసి 358 గ్రామాలు ఉన్నట్టు, బాధిత ప్రజలు వచ్చేసి దాదాపు 1,97,000 మంది, మృతులు 33 మంది, పాక్షికంగా కూలిన ఇల్లు వచ్చేసి 4,200, ఇతరత్ర గృహాలు వచ్చేసి 3,200, కొట్టుకుపోయి 11,000కు పైగా పశువులు కొట్టుకుపోయినట్టుగా ఒక వార్త ఇక్కడ ఉదయ విధానకమైన వార్త ఇక్కడ చూస్తున్నాం మనం. మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, మహిళా కమిషన్ సభ్యురాలుగా ఆమె మనవరాలు శ్వేత, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన, మరో ప్రభుత్వ వైద్యశాల 4 సాక్షులైనట్టుగా ఇక్కడ వార్త కనబడుతుంది. మణిపూర్ లో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల ర్యాలీ, ఘర్షణలో 40 మందికి పైగా గాయాలంటూ ఇంకో ప్రధాన వార్త ఇక్కడ కనబడుతుంది. రాష్ట్రానికి స్వస్తి, వైరల్ జ్వరాలు, శ్వాస సమస్యలు పెరుగుతున్న, డయేరియా కేసులు, పలు చోట్ల డాక్టర్ల కొరత, కొన్ని చోట్ల పడకలు సరిపోగా ఇబ్బంది అంటూ వార్త కనబడుతుంది. వాస్తవానికి వైరల్ జ్వరాలు బాగా విజృంభిస్తున్నాయి. దీనికి కారణం దాదాపుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం అంటూ ప్రజలు కొంత అసహనానికి గురవుతున్నారు. డయేరియా, మలేరియా, డెంగీ జ్వరాలు, చికెన్ గున్యా జ్వరాలు చాలా విపరీతంగా హాస్పిటల్ అయితే చాలా మంది చేరినట్లుగా ఇక్కడ వెల్లడవుతుంది. రుణమాఫీ జమ కాలేదని రైతుల ఆందోళన, PSCS అధ్యక్షుడు సభ్యుల నిర్బంధం అంటూ ఈ యాదాద్రి భువనగిరిలో రుణమాఫీ కాలేదు. PSC డైరెక్టర్లని, చైర్మన్ ని లోపలేసేసి తాళం వేసేసి రైతులు కోపంతో. ఇంకా చాలా చోట్ల దాదాపు ఒక ఏ ఊర్లోనైనా ఒక 50% పైగా రుణమాఫీ కాకుండా ఉంది. అసలు అన్ని సమస్యలే, రుణమాఫీ వేసినట్టే వేసి అసలు దాంట్లోనే కొన్ని సమస్యలు సృష్టించి ఒక గందరగోళాన్ని గురి చేస్తారు. కొన్ని బ్యాంకులలో అయితే అసలు దాదాపుగా ఒక పాత అంటే లోన్ అకౌంట్, దాన్ని కొన్ని బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే ఏదైతే లోన్ అకౌంట్స్ పెంచాలనే ఉద్దేశంతో పాత లోన్ అకౌంట్ క్యాన్సల్ చేసేసి కొత్త లోన్ అకౌంట్ ఇవ్వడంతో ఇప్పుడు వేసినటువంటి రుణమాఫీ ఆ పాత లోన్ అకౌంట్ లో పడిపోవడం, ఇప్పుడేమో కొత్త లోన్ అకౌంట్ ఉండడం, ఆ పాత లోన్ అకౌంట్ నుంచి పైసలు రాకపోవడం, ప్రభుత్వం జమ చేసి రావడం, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అట్లా దాదాపు కొన్ని బ్యాంకులు, ప్రత్యేకంగా కొన్ని బ్యాంకులు ఇట్లాంటి దుర్బుద్ధికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. రుణమాఫీ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి మెగా ₹5 కోట్ల విరాళం అంటూ ₹2 కోట్లు ఇచ్చిన హైదరాబాద్ రేస్ కప్ అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి వరదలకు, ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి భారీ నష్టానికి కొంతమంది దాతలు విరాళాలు ప్రకటిస్తున్నారు. అది కొంత వాళ్ళని మెచ్చుకోవాల్సిన అవసరం. చాలా మంది చెక్కుల ద్వారా ఇస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి, మహేశ్వర్ రెడ్డి అంటూ ఒక వార్త కనబడుతుంది. శాసనసభ నిబంధనల ప్రకారమే PSC చైర్మన్ నియామకం, రాజ్యాంగం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత భారత నేతలకు లేదు, ఎవరు ముందుకు వచ్చినా కాంగ్రెస్ లో చేర్చుకుంటామంటూ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఒక వార్త. నిన్ననే హైకోర్టు పార్టీ ఫిరాయింపులపై ఒక కీలక తీర్పు ఇచ్చినప్పటికీ మళ్ళీ అదే వ్యాఖ్యలు చేయడం ఏమో మరి వాళ్ళకే చెల్లుతుంది. ఇది అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం కూని, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ధ్వజం అంటూ ఇంకో వార్త ఇక్కడ కనబడుతుంది. TVVP సిబ్బందికి తక్షణం వేతనాలు చెల్లించాలి, యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడొద్దంటూ మాజీ మంత్రి హరీష్ రావు సూచన చేసినట్లుగా, రేవంత్ రెడ్డికి సూచన చేసినట్టుగా ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. యూట్యూబ్ ఛానళ్ళని చాలా చీప్ గా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మన సభలో ఒక సమావేశంలో మాట్లాడినటువంటి వార్త అందరం చూసినాం. అయితే ఆయన కూడా ఆ యూట్యూబ్ ఛానల్ వల్లనే ముఖ్యమంత్రి అయినట్టుగా ఇక్కడ హరీష్ రావు చెప్తున్న ఒక వార్తను ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్నాం. అమెరికా దాని మిత్ర దేశాల్లో పోరుకు సిద్ధం, ఉత్తర కొరియా నేత కిమ్ అంటూ
వార్త చూస్తున్నాం. ఇది దేశం గర్వించదగ్గ ఇంకో వార్త ఇక్కడ కనబడుతుంది. స్నేహితురాలు పుట్టినరోజు వేడుక, స్కూల్లో బీరు తాగిన విద్యార్థినులు అంటూ ఒక ప్రధాన వార్త ఇక్కడ మనకు కనబడుతుంది. దేశం చాలా ముందుకెళ్ళింది. వాస్తవానికి ఇట్లాంటి వార్తలు చూసినప్పుడే చాలా ముందుకెళ్ళిందని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. స్కూల్లోనే బహిరంగంగా స్కూల్లోనే బీర్లు తాగుతూ వీడియోలు తీసుకుంటూ హాల్చల్ చేసినటువంటి విద్యార్థులు కూడా విద్యార్థినులు అమ్మాయిలు ఇంత దారుణం చేస్తారు. అసలు స్కూల్లో ఏం జరుగుతుంది? ఈ డ్రగ్స్ మాఫియా కానీ అసలు విచ్చలవిడితనం అయిపోతుంది స్కూల్లో. 3 నెలల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేయాలని అంటూ హైకోర్టు ఆదేశించింది. మేము 3 అధ్యయనం చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా నివేదిక సమర్పించడం జరిగింది. 3 నెలల్లో చేస్తామని చెప్పేసి అది హైకోర్టుకు సమర్పించాలంటూ హైకోర్టు కూడా తీర్పునివ్వడం జరిగింది. బీసీలకు ఇదొక ఆశాజనకమైన తీర్పు. ఇక్కడే మనం ఒక మాట చెప్పాలి. అసలు బీసీలతో పాటు ఎంబీసీలు కూడా అసలు ఎంతమంది ఉన్నారు? ఎంబీసీల ఒక ప్రాధాన్యత ఏంటి? ఎంబీసీలకు ఏం కల్పించబోతున్నారు? బీసీలు అంటే 5 కులాలు మాత్రమే బీసీ రిజర్వేషన్ తీసుకున్నారు, మిగతా కులాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి చాలా మంది బీసీలు డిమాండ్ చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. నమస్తే తెలంగాణలోని వార్తలు చూద్దాం. కోటి మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు, ఐలమ్మ వర్ధంతి సభలో రేవంత్ రెడ్డి ప్రకటన, బీసీ కమిషన్ సభ్యురాలుగా ఐలమ్మ మనవరాలంటూ ఇక్కడ ఒక ప్రధాన వార్త చూస్తున్నాం. నటేశ్వర శర్మ ఇక లేరు. తెలుగు సంస్కృతంలో 60కి పైగా గ్రంథాలు రచించిన విశిష్ట కవి, నిరుడు దశరథి అవార్డుతో సత్కరించిన కేసీఆర్ సర్కార్ నేడు బోయినపల్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు అంటూ ఇంకో వార్త ఇక్కడ కనబడి చూస్తున్నాం. రుణమాఫీ చేయలేదని నిర్బంధం, చందుపట్ల పిఎస్సిఎస్ పాలకవర్గ సిబ్బందిని గదిలో నిర్బంధించిన భారత రైతులంటూ ఇంకో వార్త చూస్తున్నాం. అన్నారంతపై నిర్ణీత గడువేది లేదు, 10వ షెడ్యూల్లో ఆ విషయం పేర్కొనలేదు, రేపే నిర్ణయం తీసుకోవాలని తీర్పులో లేదు, రూల్ బుక్ ప్రకారమే పిఎస్సి చైర్మన్ ఎన్నిక, హైకోర్టు తీర్పును సమీక్షిస్తున్నామంటూ శ్రీధర్ బాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా ఉన్నాయి. ఇంకా చాలా బెంచీలు ఉన్నాయి. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తా, ఉప ఎన్నికలు వస్తాయో లేదో కడియం చేయాలంటూ మరొక వార్త చూస్తున్నాం. 3 నెలల్లో కులగణన, సామాజిక ఆర్థిక రాజకీయ వెసులుబాటుతనంపై సమగ్ర సర్వే చేయాలి, పూర్తి చేసి మాకు నివేదిక ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ ఇంకో వార్త ఇక్కడ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ దే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. అప్పులు రేవంత్ సర్కార్ రికార్డు, ఈ ఏడాది జూలైలో 10,397 కోట్ల అప్పు, తెలంగాణలో అత్యధిక నెలవారీ అప్పు ఇదే, ఆదాయం కన్నా అప్పే 141 కోట్లు ఎక్కువ, స్వయంగా కాక్కు నివేదించిన ప్రభుత్వం 6 రోజుల్లోనే 4,000 కోట్ల అప్పు అంటూ ఇంకో వార్త ఇక్కడ చూస్తున్నాం. స్థానికం వచ్చే ఏడాది బీసీ కళలకు 3 నెలల గడువు కోరిన ప్రభుత్వం ముందే చెప్పిన నమస్తే తెలంగాణ అంటూ ఇంకో వార్త ఇక్కడ కనబడుతుంది. పెంటవెల్లి రైతులకు గోడు తీర్చండి, రుణమాఫీ, పెంటవెల్లి పరిధిలో ఒక్కరికి కానీ రుణమాఫీ, ముఖ్యమంత్రి మాటలను పచ్చి బూటకం, 5% కూడా చేయకుండా 100% చేశామంటూ పోజులు, గురుకులాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయండి అంటూ ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. నీతులు చెప్పిన తెల్లారే రేవంత్ గోతులు, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ సర్కార్ కూలి చేసింది, పిఎస్సి పదవికి అరెస్ట్ చేసిన నామినేషన్ ఏమైంది, ఫిరాయింపు ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ ఎట్లిస్తారు, తన నిర్ణయంపై స్పీకర్ పునరాలోచించాలి, తెలంగాణ పరిణామాలపై రావు స్పందించాలి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అంటూ ఇక్కడ వార్త కనిపిస్తున్నాం. నేతా కార్మికుడు ఆత్మహత్య, పురుగుల మంది తాగి బలవందన్నో, కరీంనగర్ జిల్లాలో విషాదం అంటూ ఇంకో వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలు అంతర్మదనం, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యులతో సమాలోచనలు అంటూ ఇంకో వార్త ఇక్కడ కనబడుతుంది. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టు, రాష్ట్రంలో ఇందిరా కాంగ్రెస్ వర్సెస్ ఆర్ఆర్ కాంగ్రెస్, బిఎస్సి చైర్మన్ అనైతిక ఎంపికకు తాము వ్యతిరేకం, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ఇప్పుడు ఏపీ ఆంధ్రజ్యోతి వార్తలు చూసినట్టయితే, రుణభారం తగ్గించండి, అప్పులను పునర్వ్యవస్థీకరించాలి, చెల్లింపు గడువు కాలాన్ని పెంచుకునేలా వడ్డీలు తగ్గించుకునే రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలి, 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం వినతి, పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50% పెంచండి, జిఎస్డిఏ ఆధారంగా వాటాను నిర్ధారించండి అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు మరో 3 నెలలు అంటూ
వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. 1280 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్. 2030 మంది స్టాఫ్ నర్సుల పోస్టుకు భర్తీకి 10 రోజుల్లో అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. రెవెన్యూ కోరలు హైడ్రాకు అధికారుల బదలాయింపులకు న్యాయశాఖ ఓకే. ఫైల్ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్ళిన వెంటనే ఆమోదం. పోలీస్ శాఖ నుంచి 15 మంది సిఐలు 8 మంది ఎస్ఐలు కేటాయిస్తూ ఉత్తర్వుల జారీ. నెలాఖరుకు ప్రత్యేక టానా అంటూ ఇక్కడ త్వరలో సాగునీరు రెవెన్యూ టౌన్ ప్లానింగ్ నుంచి కూడా సిబ్బంది తీసుకునే అవకాశం ఉన్నట్టు. గొలుసుకట్టులో చెరువుల బాగు. తొలుత తుమ్మడికుంట చెరువుల్లో నిర్మాణాలకు ఆస్తి పన్ను మద్దతు చేయొద్దు. PTIN తాగునీటి విద్యుత్ కనెక్షన్లు కూడా ఇవ్వద్దు. సంబంధిత శాఖలకు హైడ్రా కమిషన్ రంగనాథ్ అంటూ వినతి అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. ఉధృతంగా గోదావరి భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రభావం అంటూ ఇంకో ప్రధాన వార్త కనబడుతుంది. లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు. ఎన్నికల సంఘం ఇష్టారాజ్యంగా వివరించింది. కాంగ్రెస్ ఖాతాలను సీజ్ చేశారు. బడా వ్యాపారులతో మోదీ కుమ్మక్కు. ఎన్నికలు సజావుగా జరిగితే బీజేపీ 240 కూడా వచ్చేవి కావు. భారత్ లో సిక్కులకు తలపాగా ధరించే హక్కు లేదా? భారత్ లో సిక్కులకు తలపాగా ధరించే హక్కు లేదు. రాహుల్ దేశ ప్రతిష్ట మంటగలుపుతున్నారు. ప్రతిపక్ష నేతపై మండిపడ్డ బీజేపీ అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడి. వాయుసేనలో తన సీనియర్ పై ఓ మహిళ ఫిర్యాదు. ఉన్నతాధికారులకు చెబితే తనను వేధించారని వెల్లడి. శ్రీనగర్ లో పెట్టిన పోలీసులకు ఫిర్యాదు. FIR నమోదు. నిందితుడు వింగ్ కమాండర్, బాధితురాలు ఫ్లయింగ్ ఆఫీసర్ అంటూ ఒక వార్త. రోజు రోజుకు ఈ వార్తలు ప్రధానంగా అసలు చాలా ఘోరంగా వినిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ అసలు కోల్కతాలో ఇక్కడ చూసినట్టయితే సుప్రీంకోర్టు ఆదేశాలు పట్టించుకొని పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్లు మా డిమాండ్ నెరవేరేదాకా విధుల్లో చేరమంటూ ఒక వార్త. ఇది ఇంత జరిగి 2 రోజులు అయినప్పటికీ దీని మీద ఒక కొలిక్కి రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. అంతమంది కలిసి ఆ అమ్మాయిని తీవ్రంగా రేప్ అండ్ మర్డర్ చేసినటువంటి పరిస్థితిని చూసినాం మనం. కుక్కల దాడిలో 10 నెలల బాబు దుర్మరణం. బోధన్ బస్ డిపో వద్ద గడిన ప్రజల్లో భయాందోళనలు. పిచ్చి కుక్క దాడిలో కామారెడ్డి జిల్లాలో 10 మంది గాయాలంటూ ఒక ప్రధాన వార్త ఇక్కడ కనబడుతున్నాం.